ప్రపంచంలో ఒక్కొక్క గుడికి ఒక్కొక్క ప్రత్యేకత అయితే ఉంటుంది. అలానే ఈ పూరి జగన్నాథుడి గుడికి కూడా ఒక పెద్ద చరిత్ర అయితే ఉంది. అలానే ఈ గుడి గురించి చాలా మిస్టరీస్ కూడా ఉన్నాయి. అసలు ఆ గుడి చరిత్ర ఏంటో ఇంకా ఆ మిస్టరీస్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ద్వాపర యుగంలో ఇంద్రయమున అనే రాజు ఉండేవాడు. అతనికి ఒక ఆశ ఉండేది, చనిపోయేలోగా విష్ణుమూర్తిని చూడాలని. దానికోసం ఎన్నో తపస్సులు యాగాలు కూడా చేశాడు. అయినా ఎలాంటి మార్పు జరగలేదు. ఒక రోజు ఒక యాచకుడు రాజు దగ్గరికి వచ్చాడు. ఒరిస్సాలో విశ్వవాసు అనే గిరిజన నాయకుడు ఉన్నాడు. అతనికి ఒక సీక్రెట్ ప్లేస్ ఉంది, అక్కడ మహావిష్ణు నీల మహాదేవుడు పేరుతో ఉంటున్నారు అని చెప్పాడు. వెంటనే ఆ రాజు మహాపండితుడైన విద్యాపతిని పిలిపించాడు. విద్యాపతిని ఆ గ్రామానికి వెళ్లి అక్కడ విష్ణువు ఎక్కడున్నాడో కనుక్కొని రమ్మని చెప్తాడు. విద్యాపతి ఆ ఊరికి వెళ్లి విశ్వవాసిని కలుస్తాడు. నీల మహాదేవుడు ఉండే ప్రదేశాన్ని చూపించమని అడిగాడు. దానికి అతను నిరాకరించాడు. ఎంత అడిగినా తను ఒప్పుకోడు. ఇంకా ఏం చేసేది లేదా వేరే ఉపాయంతో విద్యాపతి ఆ ఊర్లోనే ఉంటాడు. విశ్వవాసి వాళ్ళ కూతురుని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. తర్వాత వాళ్ళ కూతురు చేత వాళ్ళ నాన్నని దీని గురించి అడిగిపిస్తాడు. ఒక రోజు వాళ్ళ నాన్న కూడా ఒప్పుకుంటాడు దీని గురించి. సరే తీసుకెళ్తా, కానీ ఒక కండిషన్ అంటాడు. అప్పుడు వాళ్ళు ఏంటి ఆ కండిషన్ అని అడుగుతారు. కళ్ళకు గంతులు కట్టి ఆ ప్రదేశానికి తీసుకెళ్తా అని చెప్తాడు. దర్శనం అయ్యాక మళ్ళీ గంతలు కట్టే తీసుకొని వస్తాను అని చెప్తాడు. దానికి విద్యాపతి సరే అంటాడు. విశ్వవాసి ఒక రాత్రి పూట కళ్ళకి గంతలు కట్టి తీసుకెళ్తాడు. అలా ఒక గుహలోకి తీసుకెళ్తాడు. కళ్ళకున్న గంతలు తీసేస్తాడు. విద్యాపతి కళ్ళు తెరిచి చూశాడు. ఆ ప్రదేశం అంతా చాలా వెలుగుతో ఉంటుంది. అలా వెలుగులో నీల మహాదేవుడు దర్శనం అయింది. విద్యాపతి ఆనందంతో ఇంద్రాయమున దగ్గరికి వెళ్తాడు. ఆ ప్రదేశం నేను కనుక్కున్నాను అని చెప్తాడు. మీరు తొందరగా నాతో రండి అని తీసుకెళ్తాడు. కానీ ఇది నీకెలా తెలుసు అని రాజు ఆశ్చర్యపోయాడు. మా మామ కళ్ళకి గంతలు కట్టినా నేను దారంతా ఆవాలు వేసుకుంటూ వెళ్ళా అని చెప్తాడు. కానీ అప్పుడెప్పుడో వేసిన ఆవాలు ఇంకా ఉంటాయని అడిగాడు. ఇప్పటికీ అవి చిన్న చిన్న ముక్కలుగా ఉంటాయి అని చెప్తాడు. అలా ఆ దారి వెనక వెళ్తారు. ఒక గుహ కనపడుతుంది. కానీ ఆ గుహలో నీల మహాదేవుడు కనిపించలేదు. ఇద్దరికి ఏం అర్థం కాలేదు. రాజు నిరాశపడి ఎలా అయినా దర్శనం జరగాలని మేధాయాగం మొదలు పెడతాడు. కొన్ని రోజుల తర్వాత ఆకాశం నుండి ఒక వాయిస్ వినిపిస్తుంది. నువ్వు పూరి సముద్రం దగ్గరికి వెళ్ళు, అక్కడ నీకు ఒక చెక్క దొరుకుతుంది, దాంతో నువ్వు విగ్రహాన్ని చెక్కిస్తే నీకు విష్ణువు దర్శనం కలుగుతుంది అని వినిపిస్తుంది. రాజు పూరికి వెళ్లి అక్కడ కొన్ని రోజులు ఉంటాడు. అలా కొన్ని రోజులయ్యాక ఒక చెక్క దొరుకుతుంది. దాన్ని విగ్రహంలా మార్చమని రాజ్యంలో ఉన్న అద్భుతమైన శిల్పుల్ని పిలిపించాడు. ఆ శిల్పులంతా పనిని మొదలు పెడతారు. కానీ వాళ్ళు అసలు ఒక్క చెక్క గీత కూడా పెట్టలేకపోయారు. రాజుకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ చెక్కని శిల్పంలా మార్చే అద్భుతమైన వడ్రంగి కావాలని ప్రచారం చేయిస్తాడు. అప్పుడు ఒక ముసలాయన వస్తాడు తన దగ్గరికి. ఆ చెక్కని విగ్రహంలా నేను చెక్కుతాను, కానీ నాకు 21 రోజులు కావాలి. ఈ 21 రోజులు నన్ను డిస్టర్బ్ చేయకూడదు. నన్ను ఈ చెక్కని ఒక గదిలో పెట్టి తాళం వేయండి అని అంటాడు. రాజు సరే అన్నాడు. కొన్ని రోజులయ్యాక ఆ రాజుకి ఆతృతం పెరిగిపోతుంది, అసలు ఆ విగ్రహం ఎలా చెక్కుతున్నాడో అని. అలా 15 రోజులకే గది తలుపులు తెరుస్తాడు. లోపల ఆ ముసలివాడు కనిపించలేదు. రాజుకు ఏం చేయాలో అర్థం కాలేదు. చాలా బాధపడ్డాడు. అప్పుడు బ్రహ్మదేవుడు రాజుకు కనిపించి, ఈ విగ్రహాన్ని చెక్కడానికి వచ్చిన ముసలవాడు ఎవరో కాదు, విశ్వకర్మ. మీరు అతని పనికి ఆటంకం కల్పించారు, అందుకే స్వర్గంలోనే వెళ్లిపోయారని చెప్తాడు. ఈ 3 విగ్రహాల్లో ఒకటి జగన్నాథుడిది, ఇంకొకటి అతని సోదరుడైన బలరాముడిది, ఇంకొక విగ్రహం తన సోదరి సుభద్రాది. ఈ రోజు నుండి విగ్రహాలని ఇలానే పూజించండి అని చెప్తాడు. వీటిల్లోనే విష్ణువు ఉంటాడని అంటాడు. ఆ రోజు నుండి పూరిలో ఈ విగ్రహాలని పూజించడం మొదలు పెట్టారు. 12వ శతాబ్దంలో చోడగంగా దేవపురి గుడిని కట్టారు. ఈ గుడిలో ప్రపంచంలోని అతి పెద్ద ఆంటగది కూడా ఉంది. గుడి గోపురం పైన ఒక చక్రం ఉంటుంది. అది స్వయంగా మహావిష్ణువు సుదర్శన చక్రం అని అంటూ ఉంటారు. దానిపైన ఒక జెండా కూడా ఉంటుంది. ప్రతిరోజు ఒక పూజారి పైకెక్కి ఆ జెండా మారుస్తూ ఉంటాడు. ఒకవేళ మార్చకపోతే నెక్స్ట్ 8 రోజుల వరకు తలుపులు మూసే ఉంచాలి. అది అక్కడ ఆచారం. ప్రతి ఇయర్ లో పూరి జగన్నాథుడి రథయాత్ర జరుగుతుంది. ఆ రథ చక్రాలను తాకితే పాపాలు పోతాయని జనాల నమ్మకం. అందుకే కొంతమంది ఆ రథం కింద పడి చనిపోతూ ఉంటారు. ఎందుకంటే డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్తారు అని వాళ్ళ నమ్మకం. ఇంకా ఆ గుడి వెనుక చాలా మిస్టరీస్ అయితే ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ గుడి మీద ఒక జెండా ఉంటుంది. గాలి ఎటు వేస్తుందో అటు కాకుండా వేరే వైపు, అంటే దానికి ఆపోజిట్ గా అది వీస్తూ ఉంటుంది. గుడి మీద నుండి ఒక్క పక్షి కూడా వెళ్ళాలంట. ఇంకా ఒక సమయంలో ఆ గుడి తాలూకా నీడ కూడా కనిపించదంట. గుడిపైన ఉన్న చక్రం ఎంత దూరంలో ఉన్నా అది మన వైపు చూస్తున్నట్టుగా అనిపిస్తుందంట. ఇంకా అక్కడ ఉన్న వంటగదిలో 7 కుండలు ఉంటాయి. ఒకదాని మీద ఒకటి పెట్టి వండితే మొదట పైన పెట్టిన కుండలో అన్నం ముందు ఉడుకుతుందంట. ఇంకా గుడి కింద 6 గదులు ఉన్నాయని, వాటన్నిటిలో బంగారం ఉందని నమ్ముతూ ఉంటారు. నిజానికి బంగారం ఉండేది, కానీ ఆ గుడి 18 సార్లు దొంగతనం వల్ల ఇప్పుడు మినిమం బంగారం కూడా అందులో లేదు. ఇలా ఆ గుడి వెనక చాలా మిస్టరీస్ అయితే ఉన్నాయి. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. ఇంకా ఇలాంటి హిస్టరీస్ ఇంకా మైథాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.